వృశ్చిక రాశి వారికి ఈ వారంలో శుభయోగం అనుకూలిస్తోందా అండి? చాలా వరకు గత కాలంలో ఎలా ఉందో అలాగే శుభయోగాలు ఉన్నాయి. పరిపూర్ణమైనటువంటి గ్రహబలం ఉన్నది. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. సంపూర్ణ విజయం దక్కుతుంది. ఏమాత్రం అశ్రద్ధ లేకుండా చూసుకోండి. ఎందుకని జన్మరాశిలో ఉన్నటువంటి శని కొద్దిగా అశ్రద్ధని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కార్యాచరణ విశేషంగా ఉంది. అభివృద్ధి కలదు. సంస్కారవంతమైన ఆలోచనలు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించడానికి సహకరిస్తాయి. స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి ఉన్నది. ఆర్థిక రుణాలు తగ్గుతాయి. కొత్త కొత్త ఆలోచనలు మంచి భవిష్యత్తుకి బాటలు వేస్తాయి. మొహమాటం వల్ల కాలం వృధా కాకుండా జాగ్రత్త పడాలి. భూలాభం, గృహప్రాప్తి, వస్తు సేకరణ లాంటి అదృష్ట యోగాలు సూచితం. ఆరోగ్యం ఉన్నది. ప్రశాంతంగా గడవటానికై ప్రణాళిక రచించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? అదృష్ట యోగాలు బాగా ఉన్నాయి కాబట్టి లక్ష్మీ ధ్యానం చేస్తే సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ప్రధానంగా శివ సందర్శనం వల్ల శని దోషం తొలగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా జన్మస్థ శని చివరి భాగంలో ఉన్నారు. ఏలినాడు శని 3వ భాగం ప్రారంభం కాబోతుంది కాబట్టి తైలాభిషేకం చేయించుకుంటే మంచిది.